మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలో దసరా ఉత్సవాలు పలు దేవాలయాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దాదాపు 10 రోజుల పాటు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు దేవాలయాలలో, ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ లో కలిసిన మాజీ ఎమ్మెల్యే సికే బాబు దంపతుల ధర్మకర్త ఆధ్వర్యంలో నిర్వహించి పొన్నిమల ఆలయంలో ఉన్నాము. ఈ పొన్నిమల ఆలయం చిత్తూరు నగరానికి గ్రామదేవతగా భావిస్తారు. ఈ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. రేపు దుర్గాష్టమి సందర్భంగా 108 పాలకులతో బాలాభిషేకం కార్యక్రమాన్ని, కుంభవార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గరుడ పారాయణం, గరుడ సహస్రనామాలు పరిశీలిస్తున్నారు. ఇది ముఖ్యంగా మహిళలకు సౌభాగ్యానికి సంబంధించిన ఒక పండుగ వాతావరణం చెప్పొచ్చు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయంలో చేయాలని ఇక్కడ ప్రధాన అర్చకులు కోరుతున్నారు. ఓం గం మహాగణపతయే నమః. అరుణమణి నిభాంగం అగ్నిగేశం గ్రంథం డమరుగతులశూలం ఖడ్గహస్తం గబాలం అనల నయననాగం ఆసనం పద్మకీటి అఖిల భువనధాత్రి శీతలా దేవీడే శీతలే తుం జహన్మాత శీతలే తుం జహత్తిరా శీతలే తుం జహద్దాత్రీం శీతలాయై నమో నమః. శీతలాదేవి అంటే మారియమ్మ అని చెప్తారు. అలాంటి ఒక మారియమ్మ గుడి మన చిత్తూరులో ఏ గుడి అంటే పుణ్యమ్మ గుడి. గ్రామ దేవతల గుడి అన్ని కూడా అమ్మవారు ఉండే గుడి అంతా మారియమ్మ దేవతలుగా కొలుస్తూ ఉంటారు. అలాంటి మన చిత్తూరులో గ్రామ దేవత అయిన పుణ్యమ్మ గుడిలో ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అయిన సికే బాబు గారు, సికే లావణ్య గారి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వివిధ అలంకారం జరపడం జరుగుతుంది. 22 సెప్టెంబర్ నెల 2025 నుండి 2వ తారీఖు అక్టోబర్ నెల 2025 వరకు కూడా ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకారం అంటే పసుపు అలంకారం, 1వ రోజు, 2వ రోజు కుంకుమ అలంకారము, 3వ రోజు మీనాక్షమ్మ అలంకారము, 4వ రోజు కార్త్యాయని అలంకారము, 5వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము, 6వ రోజు చండీ అలంకారము, 7వ రోజు సరస్వతి అలంకారము, 8వ రోజు మహిషాసుర మర్దిని అలంకారము, 9వ రోజు రాజరాజేశ్వరి అలంకారము, 10వ రోజు గాజులతో అలంకారం. ఇలా 10 రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకారములతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఇలా అతి వైభవంగా మనం పూజించడం వలన మనలో ఉండే లోపాలను తొలగించి సత్బుద్ధి ప్రవర్తన జరుగుతుంది. అంటే మన కర్మములన్నీ తొలగించి మనకి ఒక జ్ఞానం అనేది మార్గాన్ని అమ్మవారు ఇస్తారు. ఎలాంటి ఒక శత్రు బాధలు ఉన్నా, రుణ బాధలు ఉన్నా అన్ని నివర్తి అయ్యేసి మనం మంచి అభివృద్ధికి చెందుతాము. అలాంటి అయిన గ్రామ దేవత అయిన గుడిలో అమ్మవారి పూజలో ప్రతిరోజు భక్తులు వివిధంగా ఎక్కువ లక్షంగా జనాలు వస్తున్నారు. అలాంటి ఈ గుడిలో 8వ రోజైన దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి 108 పాల బిందులతో అభిషేకము, పసుపు బిందులతో అభిషేకము జరగబడుతుంది. అభిషేకం తరువాత అందరినీ భక్తులన్నీ కూర్చోబెట్టి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. లలితా సహస్రనామం కానీ, లలితా పారాయణం కానీ, దేవి ఖడ్గమాల కానీ ఇవన్నీ పారాయణ రూపంలో కుంకుమార్చన రూపంలో జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలుగాని కోరుతున్నాము. ఈ ఆలయము 1000 ఏళ్ల చరిత్ర కలిగినది. ఈ ఆలయము గ్రామ దేవతగా పిలుస్తబడుతుంది. అంటే ఊరు ప్రారంభమైనప్పటి నుంచి అమ్మవారిని ఇలవేలుపుగా, కులదైవంగా, ఇష్టదైవంగా, గ్రామదేవతగా మొక్కుతున్నారు. ఎంతో మందికి మన పుణ్యమ్మ వారు కులదైవంగాను, ఇష్టదైవంగాను మొక్కడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చి గ్రామ దేవత అంటే చాలా ఏండ్లు పురాతన కలిగినది. ఈ ఆలయంలో వచ్చే భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేయడం వలన ఎన్నో కోరికలు లభిస్తుంది. వివాహం కానీ, సత్సంతానం కానీ, ఉద్యోగం కానీ, ప్రతి ఒక్క మనిషి కావలసినవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. ఇలాంటి ఆలయానికి భక్తులందరూ విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. శుభం.